మాది వాళ్ళు ఇంటికి వచ్చారని ఒక షార్ట్ లో పోస్ట్ చేశాను కదా, ఆ షార్ట్ ఎంత మంది చూసారో కామెంట్ లో చెప్పండి. మేమంతా లంచ్ చేసిన తర్వాత అలా ఖాళీగా కూర్చోకుండా మేడ మీదకి వెళ్లి మొక్కలని చూసాము. మేడ మీద ఉన్న చామంతులు గులాబీలు అయితే చాలా చక్కగా పూలు పూస్తున్నాయి. ఇవన్నీ చాలా తక్కువ రేట్ కే తీసుకుంటూ ఉంటాము దగ్గరలో ఉన్న మార్కెట్ లో అని చెప్పానంతే. తనకి కూడా ప్లాంట్స్ తీసుకోవాలి అనిపించింది. లక్కీగా ఆ రోజు సండే థర్స్డే మాత్రమే ఈ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. మార్కెట్ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చక్కగా నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా మేము రెగ్యులర్ గా తీసుకునే అతని దగ్గరికి తీసుకొచ్చాము. కొన్ని రకాల చామంతులు గులాబీ మొక్కలు అయితే తీసుకున్నారు. మొక్కలు కొనుక్కుంటున్నప్పుడు ఇవన్నీ చక్కగా బ్రతకాలని కోరుకున్నాను. ఎంతైనా ఇంత దూరం నుంచి తీసుకెళ్తున్నారు కదా. ఇంకా ఈ వెజిటబుల్ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. థర్స్డే కంటే సండే రోజున చాలా ఎక్కువ మందే కూర్చుంటారు. వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్న రైతులు అన్నమాట. అందుకని చాలా ఫ్రెష్ గా వెజిటబుల్స్ తీసుకొస్తారు. మేమైతే వారానికి 2 సార్లు మాత్రమే కూరగాయలు పళ్ళు కొనుక్కుంటాము. ఒక్కసారి వస్తే 3 డేస్ కి సరిపడా కొనుక్కుంటాము. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది. ఓన్లీ పళ్ళు కూరగాయలే కాదు, ఎండు చేపలు కూడా ఉన్నాయి. ఇన్ని ఎండు చేపలు చూసి మాధవి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. వీటితో పాటు గ్రోసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మా అత్తయ్య గారు అయితే మినీ పొటాటోస్ తీసుకున్నారు. కిలో 10 రూపాయలు మాత్రమే. ఇంకా మా శ్రీవారు అయితే ఈ చామంతి మొక్క తీసుకున్నారు. మార్కెట్ మొత్తం తిరిగేసి వచ్చి ఇంకా చెరుకు రసం తాగుతున్నాము. అందరం చక్కగా చెరుకు రసం తాగుతుంటే మాధవి మాత్రం ఏ చెరుకు గడ కొనాలి అని చూస్తున్నారు. మొత్తానికి ఒక గడ తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. మేమంతా చెరుకు రసం తాగి ఇన్స్టెంట్ గా ఎనర్జీ తెచ్చుకుంటే ఉన్న ఎనర్జీ లాస్ చేసుకుంటూ మరి చెరుకు గడ నవ్వులుతున్నారు. నాకు చెరుకు గడ నవలాలి అంటే చాలా బద్ధకం. మన వల్ల అస్సలు అవ్వవు. అందుకని డేర్ చేయను. ఒక 1 అవర్ వరకు మార్కెట్ మొత్తం తిరిగేసి ఇంటికైతే వచ్చేసాం. మాధవి వాళ్ళు తీసుకున్న ప్లాంట్స్ అయితే ఇవే చాలా క్యూట్ గా ఉన్నాయి. కలర్స్ అయితే ఇంకా నైట్ కి ఇక్కడే ఉండిపోండి అంటే వాళ్ళ బావకి డ్యూటీ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత మాధవి సిస్టర్ అయితే టీ కూడా తాగలేదు. వాళ్ళ బావకు మాత్రమే పెట్టాను. ఇంకా వెళ్తున్నప్పుడు ఒక చీర అయితే పెట్టేశాము. అస్సలు వీళ్ళని పంపించాలి అనిపించలేదు. ఇంకాసేపు మాట్లాడితే బాగున్ను అనిపించింది. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి వరకు మొత్తం 2.5 అవర్స్ జర్నీ చేయాలి. అందుకనే తప్పలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతామో కూడా తెలియదు. మాధవి సిస్టర్ వాళ్ళు వస్తూ ఈ క్యూట్ గణేష ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు. దీంతో పాటు స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. ఈ ఫ్రేమ్ అయితే చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి సిస్టర్. మీ అందరికి ఈ షార్ట్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బై బాయ్.